వెల్కమ్ టు టీవీ. ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రజాక్షేత్రంలో ముందుకు వస్తూ కూడా సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులు అయితే వెళ్ళడం జరిగింది. పులివెందుల్లో 3 రోజుల పాటు ప్రజా దర్బార్ నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత బెంగళూరు అయితే వెళ్ళడం జరిగింది. బెంగళూరులో తన సొంత నివాసంలో ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా అక్కడే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున ఏపీకి రాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఏకంగా తాడేపల్లి నివాసానికి అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వైసీపీ పార్టీ వర్గాలు కూడా ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ముందుగా పులివెందులలో ప్రజానీకం వద్దం అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళి అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున తాడేపల్లి వచ్చి ఇక నుంచి వైసీపీ పార్టీ కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా విశ్రాంతిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలను వరుసగా ఏర్పాటు చేస్తూ కూడా నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి విషయం గురించి ఇక నుంచి రాజకీయంగా బిజెపిగా గడపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ నేతల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయం గురించి ఎప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నారంటూ కూడా వైసీపీ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక రేపటి రోజున ఏపీకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను అంచనా వేసి ఏ విధంగా కార్యాచరణ మొదలు పెట్టాలి అనే విషయం గురించి ఆలోచన చేయబోతున్నారంటూ కూడా వైసీపీ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి.